ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేలుకున్నారా? మేలుకున్నట్లయితే మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి స్థుతులు తెలుపుకొని వాక్యమును చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 3:33 అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ నీతిమంతుల ఇంటి మీదకి ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. మనము భక్తిహీనులతో సహవాసము చేయకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనము ఆయనతో సహవాసము చేస్తే ఆయన నిండైన ఆశీర్వాదాలను ఆయన నీ ఇంటి మీదకి నీ మీదకి పంపించును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభువా. అయా, రాత్రంతా నీ కృపలో భద్రపరిచి నాయన ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా, నేను స్తుతించి మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభువా. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి అయ్యా, ఈ దినాన్ని చూడటానికి నువ్వు చూపిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చాము ప్రభువా. వేకువజామున లేచి నిన్ను స్తుతించి మహిమపరచడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయమును మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నాయన, ఉదయాన్నే నాయన నీ మన్నాను భుజించేవారుగా మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుచున్నాం ప్రభువా. అయ్యా, ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నానయ్యా. మరి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రభా, విమానాల్లోనూ ప్రభా, కారుల్లోనూ వాహనాల్లోనూ కాలినడకన ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా, నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రభా. నాయన అయా, జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి. వారికి మంచి వైద్యాన్ని మీరు అందించండి. డాక్టర్లలో మీరు ఉండండి ప్రభా. మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరి పట్ల మీరు దయ చూపించండి. అయా, హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయా, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. అయా, ఈ దినము ఆపరేషన్లు జరుగుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఆపరేషన్లో ప్రభువా మీరు తోడు నీడగా ఉండండి. ఎన్నో రకాల వ్యాధులతో బాధించబడుతున్న బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధడానికి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. ఈ రాత్రికాల ఉదయకాల సమయంలో అయ్యా, కృపచేత మీరు బలపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన, నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. బలహీనతో శోధించబడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రాలు. కాలేజీకి వెళ్ళుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్ళుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. చదువుల్లో మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. అయా, ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించు ప్రభా. అయా, నీకు స్తుతి స్తుతి. ఎవరైతే ప్రభా ఇంకా రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదు నాయన, లోకానుసారంగా ప్రభా దుష్టులతో స్నేహం చేస్తున్నారేమో నా తండ్రి. అయా ప్రభా, అట్టి బిడ్డలను లోకము నుంచి ప్రత్యేకపరచండి నాయన. నీ వెలుగులోనికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క గృహంలోనూ నీ వెలుగు కాంతులను నింపమని అడుగుచున్నాను. నీ ప్రార్థన ధ్వనిని వినపడటానికి సహాయం చేయండి అయా. నీకు స్తోత్రం. మారు మనసు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. అయా, నీకు స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుచున్నానయ్యా.
అయా సర్వ సృష్టికర్త నీకు స్తుతి స్తోత్రములు ప్రభా. హార్ట్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో, ఎన్నో బాధలతో బాధించబడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన సహాయం కోరుతున్నారు ప్రభా. అయా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్నారయ్యా, చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మీ గాయపడిన హస్తమేసి ముట్టండి నాయన. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమనవయ్యా. అయా నీ అందు విశ్వాసముంచి ప్రభు అడిగిన ఎడల ప్రభు నువ్వు తప్పక దయచేసే దేవుడవు తండ్రి. వాగ్దానము చేసి మాట తప్పని దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రభా అయా నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రములు. జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నాయన. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అటు బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. అయా నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన అయా నీ వెలుగు కాంతులను నింపమని అడుగుచున్నాను నా తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రవ్వా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నాయన. అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సులువైన కాన్పును మీరు దయచేయండి. ప్రతి ఒక్క స్త్రీని మీరు దర్శించండి అయ్యా. అయా ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రభా, వారి పట్ల మీరు దయ చూపించమని అడుగుచున్నాను నాయన. సులువైన కాన్పును మీరు దయచేయండి నా తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి నాయన మా దేశంలో దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి ఒక్క దైవజనుడి చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా నీ కుమారులను ప్రభా నాయన వాక్యాన్ని ప్రకటించుచుండగా బహుగా మీరు వాడుకొనమని అడుగుచున్నాను. అద్భుత కార్యములు జరిగించమని అడుగుచున్నాను అయ్యా. అయా నీకు స్తోత్రమును నా తండ్రి. భారము ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి ఒక్క దైవజనుని వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా నీకు స్తోత్రములు, వందనములు నా తండ్రి. పరిశుద్ధాత్మదేవ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. మీ కాపుదల భద్రత నీ బిడ్డలపైన ఉంచండి నా తండ్రి. అయా సహాయం చేయండి ప్రభా. అయా నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించటానికి నీ బిడ్డలను వెన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క ఆత్మను ప్రభా నాయన రక్షించటానికి సహాయం చేయండి. ఎంతోమంది యవన బిడ్డలు లోకంలో కలిసిపోతున్నారు ప్రభా. పాపం అనే ఊబిలో పడిపోతున్నారయ్యా. మీరు లేవనెత్తండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను నా తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి విషయంలోనూ మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఉదయ కాల సమయంలో నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో అయితే ప్రభా అప్పుల బాధలతో నాయన ప్రభా శోధించబడుచున్నారు నా తండ్రి, దుఃఖాక్రాంతులై ఉన్నారు ప్రభా, అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పులను మీరు తీర్చడానికి సహాయం దయచేయండి. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆర్థిక సమస్యలు కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి నా ప్రభా. అయా కృప చూపించమని అడుగుచున్నా. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు ప్రభా. అయా వారి అవసరతలను తీర్చగలిగే సమర్థుడవు నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేయి నా ప్రభా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నాయన వివాహము కాని వరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహాలు జరగడానికి కృప చూపించండి నా తండ్రి. అయా నీకు స్తోత్రాలు, వందనాలు. బలహీనతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్క కుటుంబంలో నాయన మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నారు. రక్షణను దయచేయండి అయా. నేను తెలుసుకున్నటకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన విరిగి నలిగిన హృదయముతో ప్రభా నిన్ను స్తుతించే వారికి ప్రభా నాయన నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు. అయా నీ స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేసి నీ రక్షణ సనాదములు వినబడ్డ కృప చూపించి నీ కాపుదల భద్రత ఉంచమని ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి దర్శించి ప్రభా నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్టు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి
వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమెన్.